ఈరోజు ఉదయం ఒక వార్త చూశాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది వార్త ఏంది అంటే, ఇప్పటి నుంచి యూపీఐ పేస్ అంటే మనం ఇప్పుడు సెల్ ఫోన్‌లో పే ఫోను, ఫోన్‌పే అండ్ గూగుల్ పే ఇవన్నీ చేస్తున్నాం గదా! వీటన్నిటికి మనం ఇప్పుడు ఒక పిన్ ఉపయోగిస్తున్నాం. అంటే మనం పే చేయాలంటే ఎవరికైనా ఆ పిన్ ఉపయోగిస్తేనే అమౌంట్ వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఈ పిన్ ఉపయోగించిన అవసరం లేదు. మన కళ్ళని చూసి మన ఫోను దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. మనమే ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నామా లేదా అనేటువంటిది రికగ్నైజ్ చేసేసి వాళ్ళకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, నా అంచనా ప్రకారంగా భవిష్యత్తులో ఇంకొక 5, 10 ఏళ్లలో మనము ఇప్పుడు పాస్‌పోర్ట్ యూజ్ చేస్తున్నాం. ఏ దేశం వెళ్ళాలన్నా మన దేశం ఐడెంటిటీ పాస్‌పోర్టు. అంటే ఒక విధంగా అది మన సిటిజన్‌షిప్‌ని తెలియజేసేటువంటి పత్రం. అది ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. ఏ దేశం వెళ్ళినా సరే మనం ఖచ్చితంగా పాస్‌పోర్ట్ తీసుకెళ్ళాలా. లేకపోతే ఆ పాస్‌పోర్ట్ పోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తుంది. మళ్ళీ మనం మన కన్సులేట్‌ను, మన ఇండియన్ ఎంబసీని సంప్రదించి మనం పాస్‌పోర్ట్ గానీ లేకపోతే వేరే దేశం నుంచి మన దేశం రావడానికి అనుమతి పత్రాలను గానీ పొందాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఒక్కసారి ఈ పాస్‌పోర్ట్ మన ఫేస్ ఐడెంటిటీని రికగ్నైజ్ చేసి ఒకసారి మనం మన ప్రభుత్వం గానీ దాన్ని అప్‌లోడ్ చేస్తే ఎక్కడైనా సరే మన ఫేస్‌ను చూసి అది రికగ్నైజ్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ తొందరలోనే రాబోతుందని నేను అనుకుంటున్నాను. నా ఊహ ప్రకారంగా అయితే వితిన్ 5, 10 ఇయర్స్‌లో మనం ఎక్కడికెళ్ళినా మన పాస్‌పోర్ట్ లేకున్నా మిస్ అయినా గూడా ఈజీగానే మన ఫేస్ ఇండెక్స్ తోటి మనల్ని రికగ్నైజ్ చేసే ప్రతి దేశంలో మనల్ని రికగ్నైజ్ చేసేటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి అనుమానం అయితే నాకు కలగడం లేదు. చూడాలి. ఒకప్పుడు మేము చాలా అవస్థలు పడేవాళ్ళం. ఏదైనా స్కాన్ చేయాలన్నా, ఏదన్నా జిరాక్స్ తీయాలన్నా జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరిగేవాళ్ళము. జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరిగి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి గెజిటెడ్ ఆఫీసర్లతో సంతకాలు చేయించుకొని అప్పుడు గానీ మేము కాలేజీకి అప్లై చేయాలన్నా, ఏ తహసీల్దార్‌కి అప్లై చేయాలన్నా, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి అప్లై చేయాలన్నా, దేనికి అప్లై చేయాలన్నా మేము అప్పట్లో గెజిటెడ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఏ అవసరం లేకుండా ఎంతో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో గూడా పాస్‌పోర్ట్ మనం క్యారీ చేయకుండా గూడా కేవలం మన ఫేస్ ఇండెక్సే పాస్‌పోర్ట్‌గా ఉపయోగించుకోవాల్సిన టెక్నాలజీ డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను.